వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. లుకౌట్ నోటీసులు ఉన్న ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించగా ఎయిర్పోర్ట్ సిబ్బంది ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బెంగళూరుకు చేరుకున్న ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి మంగళగిరికి తరలించారు. నేడు ఏసీబీ కోర్టులో చెవిరెడ్డిని సిట్ అధికారులు హాజరుపరచనున్నారు. లిక్కర్ కేసులో 38వ నిందితుడిగా చెవిరెడ్డి ఉన్నారు. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి 39వ నిందితుడిగా సిట్ చేర్చింది. ఎన్నికల సమయంలో చెవిరెడ్డి తన అనుచరుడు ద్వారా లిక్కర్ నగదును గుంటూరుకు పంపించినట్లుగా సిట్ ఆరోపిస్తోంది. ఇప్పటికే చెవిరెడ్డి మాజీ గన్మెన్ గిరితో పాటు హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ విచారిస్తోంది. గిరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ లైవ్ లో అందిస్తారు. వర్మ, చెప్పండి, కేసు ఎలాంటి మలుపులు తిరగబోతోంది? గీత వైసీపీ సీనియర్ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిన్న లిక్కర్ పైన వేసిన సిట్ అధికారులు అరెస్టు చేశారు. నిన్న ఆయన బెంగళూరు నుంచి కొలంబో వెళ్లేదానికి ప్రయాణం అవుతుండగా ఏదైతే ఎయిర్పోర్ట్ లో అక్కడ సిబ్బంది ఆయన పైన అప్పటికే లుకౌట్ నోటీసులు ఉండడంతో ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిన్న రాత్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్న అక్కడ ఏపీ పోలీసులు అక్కడ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అలాగే వెంకటేష్ నాయుడు అనే ఆయన అనుచరులను కూడా ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. ఈ లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 38వ నిందితులుగా ఉన్నారు. అలాగే వెంకటేష్ నాయుడు 34వ నిందితుడిగా ఉన్నారు. దీంతో వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి మంగళగిరిలోని సిట్ కార్యాలయానికి తరలిస్తున్నారు. అలాగే ఈ రోజు హైకోర్టులో వారిని హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ కేసుకు సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా ఆయన మీడియా ముందుకు వస్తున్నారు. తనను కుట్రపూరితంగా అరెస్టు చేయబోతున్నట్టు కూడా ఇప్పటికే మీడియా సమావేశాల్లో ఆయన చెప్పారు. ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో పర్సనల్ గన్మెన్ గా ఉన్న గిరిని అలాగే హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి అనే వ్యక్తులను ఇద్దరిని కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గిరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు చెవిరెడ్డిని అరెస్టు చేసినట్టుగా కూడా సమాచారం. ఎన్నికల సమయంలో ఏదైతే మే 7వ తేదీన ఎలక్షన్ జరుగుతుండగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా 8,36,00,000 నగదు ఒక లారీలో తరలిస్తుంటే కూడా అధికారులకు పట్టుబడింది. అయితే దాని వెనుక కూడా చెవిరెడ్డి ఉన్నట్టుగా కూడా సిట్ ఆరోపిస్తోంది. అలాగే ఏదైతే లిక్కర్ కేసులో కసిరెడ్డి ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఆయనకు మధ్యవర్తిగా మధ్యలో ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ద్వారా ఈ చెవిరెడ్డికి ఆయన చెప్పిన చోటికి నగదును లిక్కర్ కేసు నగదును తరలిస్తున్నారన్న ఆరోపణలు కూడా సిట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 200 కోట్లకు పైగా లావాదేవీలు పరోక్షంగా చెవిరెడ్డి ద్వారా జరిగాయి. హైదరాబాద్ ఇతర చోట్ల కూడా ఆ నగదు అక్కడి నుంచి వచ్చి దాదాపు ఏపీకి వచ్చి 5 నియోజకవర్గాల్లో ఏదైతే ఎలక్షన్ సమయంలో వాటిని పంచారన్న ఆరోపణలు కూడా చెవిరెడ్డి పైన సిట్టు చేస్తోంది. మొత్తం మీద చెవిరెడ్డి అరెస్టు ప్రస్తుతం వైసీపీలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ నాయకులు కూడా పలువురు విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సిట్ మాత్రం ఇప్పటికే కొందరు నిందితులను అరెస్ట్ చేయగా మరి కొంతమంది కీలక నిందితులను అరెస్ట్ చేసే దిశగా సిట్ అధికారులు వెళ్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చెవిరెడ్డి అరెస్టు ఒక రాజకీయంగా కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన ఫర్దర్ ఏ విధంగా వెళ్తారు, దీనికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మరి చూడాలని. మొత్తం మీద చెవిరెడ్డి అరెస్ట్ ఇటు స్థానికంగా చంద్రగిరి నియోజకవర్గం కాకుండా అటు ఏపీ రాజకీయాల్లో కూడా పెద్ద దుమారమే రేపుతుందని చెప్పొచ్చు. గీత, థ్యాంక్ యూ వర్మ.